బరాబర్ నేను మాట్లాడుకుంటా. తప్పు నా సైడ్ లేదు. నేను నిజాలు చూపించి మాట్లాడుతున్నా. నిజంగా నీ సైడ్ నిజం ఉంటే నువ్వు ఆ నిజాలు చూపించి నువ్వు ఫైట్ చేయి. ఎందుకో ఆ ఫైట్ చేసేంత కెపాసిటీ లేదా లేక ఇట్లా మీడియా మీద స్ట్రైక్లు వేసుకుంటూ వీడియోలు రిమూవ్ చేపిస్తావా? నీ సైడ్ నిజాయితీ ఉంది, నేను కేసులు వేసిన అని చెప్తున్నావు కదా, అవన్నీ బయటికి రీ. ఎవరి దగ్గర అయితే 20 లక్షలు తీసుకున్నారో వాళ్ళ మీద 19 లక్షలు అక్షరాల ఒక్కరి పేరు మీద వీళ్ళు తింటున్నారు అని చెప్పేసి విక్టిమ్ మనకి చెప్పిండు. అక్క స్పందనకి మరి అక్క ఏం స్పందించింది ఒక్కసారి చూడండి. నేను ఫోటోస్ వేస్తా. నిజాలు చెప్పలేక, అబద్ధాన్ని ఎక్కువ రోజులు దాచలేక, ఇవన్నీ ఉంటే ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అవుతాయని భయపడి నిజాయితీగా ఉండేవాళ్ళం కాబట్టి డబ్బుకు అమ్ముడు పోకుండా విక్టిమ్స్ పక్షాన స్టిల్ నౌ వీఆర్ ఫైటింగ్. దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతీ. చాలా మంది విక్టిమ్స్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న మీకే ఇంతుంటే, నీతి కోసం నిజాయితీ కోసం విక్టిమ్స్ పక్షాన నుండి పోరాడుతున్న మాకెంత ఉండాలి? ఈ రోజు మనం ఒక అక్క గురించి మాట్లాడుకుందాం. ఏ అక్క అంటే మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో వీసా స్కాములు చేసుకుంటూ నంగనాచి లెక్క మాట్లాడుకుంటూ చాలా మంది ప్రజల్ని మోసం చేస్తున్నారు. అరే పాపం వాళ్ళు బతుకుదెరువు కోసం బతుకుదామని వేరే చోటుకి పోవాలి అంటే కూడా ఈ ఫేక్ కాజ్లు వీసాలు ఇచ్చుకుంటూ జనాల పొట్టను కొడుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం రియాక్ట్ అయ్యి మాట్లాడితే వాళ్ళకు మండుతుంటది. ఇది ఒక్కరిని ఉద్దేశించి కాదు, అందరిని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా. అయితే ఇందులో మీరు ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. మొత్తం మీద అక్క రియాక్ట్ అయిందనమాట మన వీడియోకి, చూసినట్టుంది. ఎవరి అక్క అంటే మీ అందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి సందు ప్రపంచం అని మనం పేరు పెట్టుకుందాం దీనికి. ఇక పైన ఇదే ట్యాగ్ల మీదనే వస్తాయి. మీరు జస్ట్ వాళ్ళ వీడియోస్ చూడాలి అనుకుంటే వీసా స్కామ్ అని కొట్టురు సార్లు వాళ్ళ వీడియోలు అన్నీ వస్తాయి. ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. అక్క స్పందనకి మరి అక్క ఏం స్పందించింది ఒక్కసారి చూడండి. నేను ఫోటోస్ వేస్తా. మరి అక్క ఏ వీడియోకి వేసింది, మరి ఎందుకు వేసింది? నిజాలు చెప్పలేక, అబద్ధాన్ని ఎక్కువ రోజులు దాచలేక, ఇవన్నీ ఉంటే ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అవుతాయని భయపడి వీడియోలను తీపిచ్చే ప్రయత్నంలో ఇదొక ప్రయత్నం అనమాట ఆమెది. మరి అక్కకి ఏమనిపించింది? మరి ఇన్ని రోజు ఎందుకు సప్పుడు దక్కుంది, మరి ఇప్పుడు ఎందుకు రేజ్ అయింది? ఒక్కటేసారి బండి రేజ్ చేసినట్టు అట్లా పరిగెత్తింది. ఎందుకు పరిగెత్తింది అంటే నా వీడియో ఒకటి చూసినట్టుంది. ఒకటే కదా, నాకు తెలిసి అన్ని వీడియోలు చూడొచ్చు. ఎందుకంటే మనం కంటిన్యూగా ఈ స్కామ్ మీద మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందరిని లైవ్ లోకి తీసుకున్నాం. విత్ ప్రూఫ్ లో మనం ఏది మాట్లాడినా కూడా అది మాట్లాడినాం. అది కూడా వేరే విక్టిమ్స్ మనకి కాల్ చేసి చెప్పిందంతా కూడా నేను రివీల్ చేసిన. ఇదంతా కాదు, అక్క పేరు వాడినా, నువ్వు అక్క గురించి మాట్లాడినా కూడా నీకు కాపీ రైట్ స్ట్రైక్ లేస్తుంది అనమాట. అక్క వేరే ఆప్షన్ లేదు కదా. మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేము. మాట్లాడితే పొట్టు జనాలు వేసుకుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆమె ఒకవేళ ఏమైనా వేసిందనుకో సల్లవడలంతా మళ్ళీ రెచ్చిపోతారు. ఇంకేమని ఆగం చేస్తారని చెప్పి ఆమెకు అర్థమైనట్టుంది. ఈ అక్క మీడియా వ్యక్తుల్ని కూడా కొనే ప్రయత్నం చేసింది. అయినా సరే నిజాయితీగా ఉండేవాళ్ళం కాబట్టి డబ్బుకు అమ్ముడు పోకుండా విక్టిమ్స్ పక్షాన స్టిల్ నౌ వీఆర్ ఫైటింగ్. అయినా సరే నా మీద మీరు ఎట్లా మాట్లాడతారని కక్ష కట్టుకుంది. నేను ఏ రోజు ఇట్లా సోలో వీడియోలు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను వీడియోలు చేయలేదు. ప్రతిదీ కూడా నేను లైవ్ కాల్ తీసుకున్నా. ప్రతిదీ వాళ్ళు చెప్తుంటేనే మీకు వినిపించిన. మరి ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే నిన్న నా ఛానల్కి ఒక స్ట్రైక్ వచ్చింది. అది ఎవరేసిరో తెలుసా? ఈ ప్రపంచం, ఆ సందు ప్రపంచమే మన మీద స్ట్రైక్ వేసింది అనమాట. డైరెక్ట్ వీడియో యూట్యూబ్ రిమూవ్ చేసింది. మా టీం వెంటనే దీనిపైన అలర్ట్ అయ్యి వీడియోస్ అన్ని కూడా ప్రైవేట్ లో పెట్టిరు. మీరు నా ఛానల్కి వెళ్ళి మీరు చూసుకుంటే మీకు కనబడకపోవచ్చు నా వీడియోలు ఏవి కూడా. కానీ ఈ రోజు ఈ వీడియో చేస్తా. నేను ఎప్పుడూ కూడా కట్టగట్టుకొని ఈమె మీదనే మాట్లాడాలి, ఈమెను నేను టార్గెట్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు చెప్తున్నా, నీకే చెప్తున్నా, నీ మీదనే వీడియోలు చేస్తా. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ప్రతి దానికి కూడా నేను రెడీగా ఉన్నా. డిఫర్మేషన్ వేస్తావా వేసుకో, బరాబర్ నేను మాట్లాడుకుంటా. తప్పు నా సైడ్ లేదు. నేను నిజాలు చూపించి మాట్లాడుతున్నా. నిజంగా నీ సైడ్ నిజం ఉంటే నువ్వు ఆ నిజాలు చూపించి నువ్వు ఫైట్ చేయి. ఎందుకో ఆ ఫైట్ చేసేంత కెపాసిటీ లేదా? లేక ఇట్లా మీడియా మీద స్ట్రైక్లు వేసుకుంటూ వీడియోలు రిమూవ్ చేపిస్తావా? నీ సైడ్ నిజాయితీ ఉంది, నేను కేసులు వేసిన అని చెప్తున్నావు కదా, అవన్నీ బయటికి రీ. అంటే నీ సైడ్ ఏమీ లేవని అర్థమవుతుందిడా. ఒక్క కాజ్ కి దాదాపు వీళ్ళు 14 నుంచి 20 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. అందులో కాజ్కి అయ్యేదంతా 1,00,000 రూపాయలు.
అసలు ఆ కాజ్లకి పైసలే తీసుకోవద్దు, అయినా సరే వీళ్ళు ప్రైవేట్ కంపెనీలు కాబట్టి తీసుకుందని అనుకుందాం. ఓ ₹1,00,000 దాని ఫీ పోతే మిగతా 13 లక్షలు కావచ్చు, లేకపోతే ఎవరి దగ్గర అయితే 20 లక్షలు తీసుకున్నారో వాళ్ళ మీద 19 లక్షలు అక్షరాల ఒక్కరి పేరు మీద వీళ్ళు తింటున్నారు అని చెప్పేసి విక్టిమ్ మనకి చెప్పిండు. మరి దాని మీద రియాక్ట్ అయ్యే దమ్ము లేదా? నాకు అర్థం కాదు. అట్లాంటి వాటి మీద మేము రియాక్ట్ కాము, ఎందుకంటే వాళ్ళ నోర్లు మూయించలేము కదా. ఇట్లాంటి వాళ్ళు ఒక్కరిని మనం ఏమన్నా అన్నాం అనుకో, ఇట్లా 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 చిటికల మీద వెళ్తారు ఒక్కొక్కరు. అంతమంది ఉన్నారు వీళ్ళ వల్ల బాధింపబడ్డ వాళ్ళు, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆ విక్టిమ్స్ జోలికి పోతే ఏమవుతుందా అని చెప్పేసి ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి మీడియా మీద పడ్డారు. ఇప్పుడు మీడియాలకి స్ట్రైక్లు వేస్తారు. నాకు తెలిసి 11:30 ఆర్ ఆ టైం అనుకుంటా, నాకు ఆమె కాపీరైట్ స్ట్రైక్ నా వీడియోకి వేసింది. అందులో యువర్ వీడియో హ్యాస్ బిన్ టేకెన్ డౌన్ ఫ్రమ్ ది యూట్యూబ్. దేనికి వేసిందో తెలుసా? ఇలా హస్బెండ్ హోటల్లో డెలివరీ ఇస్తున్నా అని చెప్పి మమ్మల్ని చూసి బాత్రూమ్ నుంచి వారిపోయిండండి అని చెప్పేసి ప్రీవియస్గా విక్టిమ్ మాట్లాడిన లైవ్ కాల్ వీడియో దానికి వేసింది. మీ హస్బెండ్ నిజంగా వారిపోలేదా? మీ హస్బెండ్ అట్లా డెలివరీ పనే చేయలేదా? మరి నిరూపించుకునే దమ్ము లేక ఇట్లా స్ట్రైక్ లేసుడా? నిజంగా మీ హస్బెండ్ని గుజరాత్లో పట్టుకుని ఎవరో కొట్టిరంట కదా, మరి దాని మీద మాట్లాడు. మీ హస్బెండ్ని కొట్టలేదా దాని గురించి చెప్పు. అదెందుకు మాట్లాడతలేవు? అవి మాట్లాడడానికి మనకు చేత కాదు. ఎంతసేపు ఉన్నా పబ్లిక్లోకి వీళ్ళ వీడియోలు పోవడం వల్ల వాళ్ళకి ఇంకొకరు కాజ్ కొనాలంటే వీళ్ళ దగ్గర అరే వీళ్ళు ఇట్లా ఫేక్ చేస్తారు కదా, మనకు నిజంగా ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి భయపడి ఇంకెవ్వడు ముందుకు రాడు. ఇక మన దగ్గర ఎవ్వరు కొనరు, మనం ఇప్పటిలాగా రాయల్ లైఫ్ బతకలేము, ఇక పైన మనం విల్లాలు అపార్ట్మెంట్లు ఆడపోయి స్థలాలు ఈడపోయి స్థలాలు కొనలేము, మన లైఫ్ ఎలా మారుతుందో తెలియదు, డబ్బు లేకపోతే ఈ రోజులలో ఏం జరగవు కదా అని చెప్పేసి ఆ డబ్బు కోసం వీళ్ళు ఇప్పటివరకు చేసిరు. అదే డబ్బు కోసం ఇప్పుడు మీడియా నోర్లు మోయించడం కోసం స్ట్రైక్లు వేస్తారు. ఇది నా ఒక్క ఛానల్కి వచ్చిన స్ట్రైక్ కాదు, ఇక పైన మీకు ఎంతమంది ఛానల్ వాళ్ళు మాకు కూడా వచ్చినాయి అని చెప్పి ముందుకు వస్తారో చూడండి. ఇప్పటివరకు నీ మీద నాకు పాత కక్షలు లేవు, నా మీద నీకు లేవు, నీ ముఖం నేను చూడలే, నా ముఖం నువ్వు చూడలే. ఎంతసేపు ఉన్న సోషల్ మీడియా త్రూ చూసుకున్నారేమో. చాలా మంది విక్టిమ్స్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న మీకే ఇంతుంటే నీతి కోసం నిజాయితీ కోసం విక్టిమ్స్ పక్షాన నుండి పోరాడుతున్న మాకెంత ఉండాలి? నువ్వు ఏం చేస్తావో చేసుకో, బరాబర్ అన్నిటికీ మేము రెడీ. నువ్వు లీగల్ గా పోతావా పో, నేను లీగల్ గానే వస్తా, నాకు తెలుసు ఎట్లా రావాలో కూడా. నేను ఏది ఎవిడెన్స్ లేకుండా మాట్లాడలేదు. స్టిల్ ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ వీడియోకి నేను ఇప్పటివరకు ప్రీవియస్ గా ఎన్ని వీడియోస్లలో అయితే వీళ్ళకి సంబంధించిన ప్రూఫ్లు బయట పెట్టినో అవన్నీ కలిపి ఈరోజు ఈ వీడియోలోనే పెడతా. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నీకంతుంటే నేను చూడు ఇప్పుడు పాత వీడియోలన్నీ కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తా. అదేదో సామెతను చూసారా, పుండు మీద కారం చల్లినట్టు చేయకండి అని. ఇక తప్పులు ఉన్నాయి, వాళ్ళకు ఏమి పట్టవన్నమాట వాళ్ళ తప్పులు. కానీ పక్కనోళ్ళు వీళ్ళ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు వేస్తారు. అది ఎలిగేషన్స్ అని వాళ్ళు మాత్రమే అనుకుంటున్నారు. మరి ఇన్ని ప్రూఫ్లు బయటికి వచ్చినాయి కదా, మరి వీటిపైన ఎందుకు మాట్లాడతలేరు? నేను ఇంతకు ముందు చెప్పిన ఇతను బ్రిటిష్ నేషనాలిటీకి సంబంధించిన ఒక పర్సన్ దగ్గర ల్యాప్టాప్ తీసుకొని రిపేర్ కోసం లైక్ ఇన్స్టాలేషన్ కోసం తీసుకొని వీళ్ళు అతను లాగిన్స్ తీసుకొని వేరే వాళ్ళకి ఫేక్ కాల్స్ ఇచ్చిరు. అది నిజం కాదా? నువ్వు ఆయనకు దొరికితే ఆయన నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలనో లేకపోతే నేను కొట్టాలనో నీకోసం వెతుకుతున్నమాట నిజం కాదా? మరి వీటికి మాట్లాడరే. ఇప్పుడు నోళ్ళు రావు. ఏమన్నా అంటే అడ్వైజర్లను ముందర కూర్చోబెట్టుకుంటారు. సో ఒక అమ్మాయి బాగుపడుతుంటే ఎందుకండి అట్లా చేస్తున్నారు? ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ని మనం క్రియేట్ చేయాలి అని మాట్లాడిస్తారు. మరి ఇప్పుడు ఏమంటారు? ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని నిన్న మనం మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడు చెప్పండి మరి అదే ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకొని ఇట్లాంటి చీటింగ్లు చేస్తే మరి ఏమనాలి? ఇన్ని రోజులు లేని ఈ సందు ప్రపంచం ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయింది? ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్న ఈ సందు ప్రపంచం మరి ఇప్పుడే ఎందుకు స్ట్రైక్ లేచింది? అంటే ఇన్ని రోజులు ఎవరెవరు వేసిరు, ఏమేం చేసిరు అని తెలుసుకోనికి టైం పట్టిందా? లేకపోతే ఇక్కడ నుంచి వేరే మీరు ప్రజెంట్ వెళ్ళిరుగా జర్మనీకి, మరి నిజంగా మీ సైడ్ నియత ఉంటే, నిజంగా మీ సైడ్ నమ్మకమే ఉంటే, మీ మనసాక్షిని చేసుకొని నిజం మీరు మాట్లాడితే మీడియా ముందుకు రండి, మీ ఛానల్ త్రూ బయట పెట్టుకోండి ఏం జరిగిందో. మరి ఎందుకో వస్తలేరు? నేను ఎక్కడా కూడా ఇప్పటివరకు మిమ్మల్ని పర్సనల్గా విమర్శించలే. మీ మీద నాకు ఎన్నో మాటలు చెప్పిరు, అయినా సరే అది మీ పర్సనల్, నేను దాన్ని రివీల్ చేయొద్దు అని చెప్పి మీ పర్సనల్ టాపిక్ ని మీ పర్సనల్ లైఫ్ లో నేను ఇన్వాల్వ్ చేయలే. ఎంతసేపు ఉన్నా నేను విక్టిమ్స్ కోసం ఫైట్ చేస్తున్నా కాబట్టి ఆ విక్టిమ్స్ కి న్యాయం జరిగే దిశలోనే మేము మాట్లాడుతున్నాం. కానీ మీరు అంతదాకా తెచ్చుకోరు అని నేను అనుకుంటున్నా. ఇప్పటికీ కూడా చూద్దాం
ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది అనేది ప్రతి అప్డేట్ నేను మళ్ళీ మీకు ఇస్తా. మనం ఓన్లీ లైవ్ కాల్స్ తో మాట్లాడి అది మాత్రమే బయట పెట్టినాం. ఇక పైన చెప్తున్నా కదా, కొత్త విక్టిమ్స్ ఎవరున్నా సరే బరాబర్ మీ ప్రూఫ్లు అన్నీ కూడా నాకు ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మీ ప్రూఫ్లు అన్నిటి మీద నేను మాట్లాడతా. మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీకు ఎలాంటి అన్యాయం జరిగింది అనేది నాతో మీరు షేర్ చేసుకోండి. డెఫినెట్ గా మీ పక్షాన నేనుంటా, మీకోసమే నేను పోరాడతా.